హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ హనీకి ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో రోజుకి ఎన్నో డేస్కి నేను అనుకున్న డ్రీమ్ అయితే నెరవేరింది. సో అదేంటో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో అదేంటి అంటే చలిమంట వేసుకున్నాము. ఎన్నో డేస్ నుంచి నాకైతే చాలా ఇష్టము. ఇలా ఇప్పుడైతే వెదర్ చాలా కూల్ ఉంది కదా, సో చలిమంట వేసుకొని ఈవినింగ్ టైం చలిమంటలో కూర్చొని వేడివేడిగా ఏమైనా తినాలి అని. సో అది అయితే ఇంతవరకు అసలు నెరవేరలేకుండే, బట్ ఈరోజు మాత్రం అది నెరవేరింది. అయితే చాలా హ్యాపీ ఉన్నాను. సో ఇంకా నేను కొన్ని అయితే మొత్తం స్టిక్స్ అన్నీ గ్యాదర్ చేసి ఇలా చలిమంట అయితే వేసినాము. అది అసలు చలిమంట తొందరగా మండుతుందా అని అనుకునే లోపల తొందరగా మండిపోయింది. నాకైతే చలిమంట వేయడం అయితే రాదు, కింద అయితే వేసాడు. ఇంకా కింద వేసిన తొందరగా అయితే మండిపోయింది. ఇంకా అంతలోపు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చినారు, 2 మక్క బట్టలను తీసుకుని అయితే వచ్చినారు. సో ఇంకా మా మమ్మీ అయితే ఆ మక్క బట్టలకి సైడ్స్కి మొత్తం తీసేసి ఇంకా దీంట్లో అయితే వేసింది. అవి కాల్చే మక్క బుట్టలు చాలా లేతగా ఉన్నాయి గైస్, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా కాలంగానే మేము పక్కకైతే తీసేసుకొని ఇంకా దానికి నిమ్మకాయ కట్ చేసి ఇంకా కొంచెం సాల్ట్ పెట్టి బాగా రుద్దుకొని ఇంకా తిన్నాము. అవి లేతగా ఉన్నాయి కదా, ఇంకా కాల్చేసరికి సూపర్ టేస్ట్ అయితే వచ్చింది గైస్. ఇలానే అయితే ఫుల్ హ్యాపీ అని అదొక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా సెకండ్ది కూడా వేసింది మా మమ్మీ అయితే. ఇంకా స్టిక్తో దాని లోపలికి అంటుంది, బికాస్ అది వెనకాల నా తోక మొత్తం కాలుతుంది, ముందలది కాలట్లేదు అని. సో మీరు కూడా ఇలాంటి వాటిని ఎక్స్పీరియన్స్ చేశారా? ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లేదా మీరు కూడా నాలాగా ఎన్నో డేస్ నుంచి ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకొని చేయకుండా ఆగిపోయారా? వాళ్ళు కూడా నాతో షేర్ చేయండి. ఇంకా పెద్ద మొద్దులు అయితే పెడుతున్నాం, బికాస్ ఎక్కువ కాలుతాయి కదా. నేనైతే పక్కనే కూర్చున్నాను గైస్, వేడిగా అయితే మస్తు ఎంజాయ్ చేసిన నేను. ఆ చల్లగా అవుతుంది వెదర్ అంతా, 6:30 ఆ టైం అవుతుంది గైస్. ఇంకా పక్కనే కూర్చున్నాను. ఇంకా కింద ఇంకా మా మమ్మీ అయితే మొత్తము అంతా సెట్ చేస్తున్నారు. ఇక నేనైతే మంచిగా వేడిగా గాపుకున్నాను. ఇంకా మక్క బుట్ట తినేసినాను గైస్. సో నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది వీడియో అయితే. ఇంకా మేమైతే 2 మక్క బుట్టలు తెచ్చుకున్నాం కదా గైస్. ఇంకా 2 మక్క బుట్టల నుంచి ఒక మక్క బుట్ట అయితే ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటిని మేము ప్లేట్స్ లాగా యూజ్ చేసినాము. ప్లేట్స్ లాగా, మళ్ళీ ప్లేట్స్ అందుకు సపరేట్ కానీ. ఇంకోటి అయితే అక్కడ కాలుతుండే. సో ఇలా అయితే మా డే అయితే స్పెండ్ చేసినాం గైస్. నైట్ వరకు అక్కడనే చలిమంటలో కూర్చొని సూపర్ అంటే సూపర్ అని. అండ్ ఇంకోటి అవి కాలే కొద్ది అవి పాప్కార్న్ అవుతున్నాయి గైస్, ఎక్కువసేపు పెట్టే వరకు పాప్కార్న్ అవుతున్నాయి. ఇంకా ఇది మా మమ్మీ ఇంకా చేసేసింది. ఇక దాన్ని ఆ ప్లేట్స్లోకి అయితే వేస్తున్నారు. ఆడ కనిపిస్తుంది మీకు చిన్నగా, ఆడైతే పాప్కార్న్ అవుతుంది కదా. ఒకటైతే పాప్కార్న్ అయిపోయింది, ఇంకా వెనకాల ఒకటి అయిపోయింది. ఇంకా ఎక్కువసేపు పెడితే ఇంకా పాప్కార్న్ అయిపోతాయి అని ఇక మా మమ్మీ అయితే తీసేస్తుంది, కాలినాయి కదా అని. ఇంకో చూడండి పెద్దగా అయింది ఆడ. ఇంకా అట్లా మేమైతే తీసేసి ఎంజాయ్ అయితే చేసినాం కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.